హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను నేర్చుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ మూవ్స్ అంటే ఏంటంటే, సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఆ మూవ్ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి మనం ర్యాండమ్‌గా ఎళ్లి ట్రేడ్ చేద్దామని చూస్తాం. ప్రతి ఒక్కరికి ఒక క్రిప్టోనైట్ అనేది ఉంటది. క్రిప్టోనైట్ అంటే ఒక వీక్‌నెస్. అది తెలియాలి. అది ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. నీ మైనస్ ఏంటో నీకే తెలియాలి. అప్పుడే నువ్వు దాన్ని ప్లస్‌గా టర్న్ చేసుకునే దానికి నీకు అవకాశం ఉంటది. అలా కాకుండా నీ మైనస్ ఏంటో నీకు తెలియకుండా నువ్వు మళ్ళీ రిపీటెడ్‌గా అదే తప్పు చేస్తా ఉంటే ఏమవుతదంటే నువ్వు సక్సెస్ కాలేవు. సింపుల్ స్టెప్స్‌లో నేనెలా ఫాలో అయ్యానో ఏంటో చూద్దాం. ఫోమో ఎందుకొస్తదంటే నీకు ప్రైస్ అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే ఫోమో. ఆ మూవ్‌ని మిస్ అయిపోతావేమో భయముంటే అంటే గ్రీడీ ఒస్తది. ఆ భయం ఎక్కడి నుంచి ఒస్తదంటే గ్రీడీ నుంచొస్తది. ఆ గ్రీడీ కూడా ఉంటే నీకు ఫోమో అనేది యాక్టివేట్ అవుతది. సో, ప్రతి దానికి ఒక ఎమోషన్‌కి ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఉంటది. ఆ థ్రెషోల్డ్ పాయింట్ రీచ్ అయితే ఇంకా అకౌంట్ బ్లో అయ్యేదాకా మనం ఎవ్వరం ఏం చేయలేం. అది నువ్వైనా నేనైనా సరే. సో, ఇక్కడ నీ ఫోమో ఏంటో నీకు తెలియాలి. నా ఫోమో సింపుల్ చెప్తాను చూడు. నాకు ప్రైస్ అర్థం కాకపోతే ఫోమో ఒస్తది. తర్వాత నాకు గ్రీడీ ఆశ ఎక్కువొచ్చినప్పుడు నాకు ఫోమో వచ్చేస్తది. అప్పుడు ర్యాండమ్‌గా వెళ్లి ట్రేడ్ చేస్తాను. అక్కడ ఏముండదు. ఏముండదక్కడ. నాకే అది వెనక్కి తిరిగి చూసుకొని ఎందుకు ట్రేడ్ చేశానా అని చూసినప్పుడు నాకే నవ్వొస్తది. ఆశ్చర్యంగా అనిపిస్తది. ఏంట్రా ఇది? ఎలా పడితే అలా ట్రేడ్ చేశాను. అక్కడ ఏం లేదక్కడ. నేను దాన్ని ట్రేడ్ జనరల్ చేయాలన్నా, లేదా అక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఏం లేదు. ఎందుకక్కడ ఏం లేదంటే ర్యాండమ్‌గా వెళ్లి ట్రేడ్ చేశాను. అది గ్యామ్లర్ మైండ్‌సెట్ అది. దీన్ని ఎలా డైసెక్ట్ చేయాలంటే నువ్వు టెక్నికల్ టర్మ్స్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసావనుకో, అది నీ స్ట్రాటజీయో, ట్రేడ్ సెటప్పో సంథింగ్ దాన్ని నువ్వు బిలీవ్ చేసి ట్రేడ్ చేసి అది లాస్ అవ్వని, టార్గెట్ ఇవ్వని. ఇప్పుడు నువ్వు టెక్నికల్‌గా ఇంప్లిమెంట్ చేసి అక్కడ నువ్వు లాస్ ఆర్ ప్రాఫిట్ చేస్తేనే నీకొక అవుట్‌పుట్ ఒస్తుంది. నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు కదా! సో, ఆ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్‌లో చాలా తెలుసుకుంటావు. ఆ తెలుసుకునే ప్రాసెస్‌లో సైకాలజీ ఇంప్లిమెంట్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే 80% సైకాలజీ, 20% స్ట్రాటజీ లేకపోతే ఒక స్కిల్స్ ఇలాగనుకుంటారు. నేను దాన్ని అస్సలు బిలీవ్ చేయను. నా జర్నీలో అదసల అదసలు వర్క్ కాదు. ఎందుకంటే 80% ఆఫ్ ద సైకాలజీ అనేది నువ్వు ర్యాండమ్‌గా వెళ్లి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తే అది వర్క్ కాదు. నువ్వు ట్రేడ్ చేసిన దాంట్లో అప్లై చేయాలి. అండ్ ఈ ఫోమోలో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఎంత రిస్క్ చేయాలో తెలియాలి. ఎంత రిస్క్ చేస్తున్నావో నీకు ఖచ్చితంగా ఒక క్లియర్ కట్‌గా ఒక ఐడియా ఉండాలి. నేను ఇంతే రిస్క్ చేస్తాను. 1% 0.5% 2% అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. అది ట్రేడ్ టు ట్రేడ్ డిఫరెన్స్ అవ్వడమో, లేకపోతే సింగిల్ డేలో ఇంత లాస్ లిమిట్ చేయడమో, అది నీకు క్లారిటీ ఉండాలి. నేనెలా చేస్తానంటే, ఒక డేలో 2% కన్నా లాస్ అయితే నేనక్కడ ఆపేస్తాను. అది నాకు ఇంకొక ట్రేడ్ అది టార్గెట్ ఇస్తదని తెలిసినా గానీ నేను చేయను. దాంట్లో అస్సలు ఎంగేజ్ అవ్వను. చాలా క్లియర్ కట్‌గా, ప్రిసైజ్‌గా ట్రేడ్ చేస్తాను. సో, ఇప్పుడు నాకు క్లారిటీ ఉందా? నేను ఎంత ట్రేడ్ చేయాలి? ఎంత రిస్క్ చేయాలి? ఎగ్జాంపుల్ నా క్యాపిటల్ ఒక 50,000 అకౌంట్ అనుకుందాం. 50,000 అకౌంట్ ఇన్ యూఎస్ డాలర్స్. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్స్ అది 48,00,000 సంథింగ్ వస్తది. సో, దాంట్లో $1000 లాస్ అయితే నా నా డే లాస్ లిమిట్ పూర్తయిపోతది. అంటే అది వాళ్ళు రూల్స్ ఇచ్చినా, రూల్స్ ఇయ్యకపోయినా మన ఓన్ రూల్స్ అనేది ఒకటుండాలి కదా! సో, మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకు క్లారిటీ ఉండాలి. ఎక్కడ వరకు లాస్ తీసుకుంటున్నాము అనేది. సో, ఇప్పుడు చూడండి 2 థింగ్స్ తెలుసుకున్నాం. ఫస్టొచ్చేసి ఫోమో. ఫోమో అంటే మనకి ఎక్కడికి ప్రైస్ ఎళ్తుందో తెలిసినప్పుడు ఫోమో రాదు. నెక్స్ట్ ఓకేనా? దాంట్లో ఆశ ఉండకూడదు. దాన్ని నువ్వు మిస్ అయిపోయినా సరే ప్రశాంతంగా కూర్చొని చూడాలి. నెక్స్ట్ రిస్క్. నువ్వు దాంట్లో ఎంత డబ్బులేస్తున్నావో నీకు కాలిక్యులేటెడ్‌గా ఉండాలి. అంటే నీకు క్లారిటీ లేకుండా నువ్వు ఎంత డబ్బు పెడితే అంత నువ్వు దాంట్లో వేసావనుకో, ఎగ్జాంపుల్ ఎక్కువ రిస్క్ తీసుకున్నావనుకో, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ లాట్స్‌తో వెళ్ళడం దానికి మీనింగ్. ఎక్కువ లాట్స్‌తో ఎళ్ళిపోయావు. డబ్బులొస్తాయని ఆశతో వెళ్ళిపోతావు. అప్పుడేమవుతది, ఒక్క క్యాండిల్ నీకు అపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అయితే చాలు. చెమటలొచ్చేస్తాయి. హార్ట్ బీట్ మారిపోతది. నువ్వు మాట్లాడే విధానం బెబ్బెబ్బా అయిపోతది. అండ్ నువ్వు ఇంట్లో వాళ్ళతో కోప్పడడం స్టార్ట్ అవుతది. సో, నీకు చెమటలు కారిపోతాయి. ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. సో, వీటిల్ని నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తావంటే రిస్క్ అనేది 0.5% పెట్టుకున్నావనుకో ఇనీషియల్‌గా. నీకు టెన్షన్ అయ్యేదానికి ఏమి ఉండదింక. అది నీకు లాస్ అయినా సరే మల్టిపుల్ టైమ్స్ నువ్వు ఎంగేజ్ అయ్యేదానికి నీకు ఛాన్సెస్ ఉంటది. అంటే మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకునేదానికి. ఒకవేళ లాస్ అయ్యావనుకో ఒక ట్రేడ్‌లో అంతే ఆ రోజు ఖతం. క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ డే ప్రశాంతంగా వచ్చి కూర్చున్నామా, ఎందుకు లాస్ అయ్యామో ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకొని, అక్కడ ఎందుకు లాస్ అయ్యామో నువ్వు ట్రేడ్ జర్నల్ రాసుకొని, అలాగా కొన్ని సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి. ట్రేడ్‌జెల్ అలాంటి సాఫ్ట్‌వేర్స్. అది డబ్బులు పెట్టాల్సొస్తది. అలా కాకుండా నువ్వు మాన్యువల్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఐ ప్రిఫర్ మోర్ మాన్యువల్. నువ్వు పెన్ను, పేపర్ పెట్టి రాస్తే ప్రతి అక్షరం నువ్వు ఆలోచించి రాస్తావు. ర్యాండమ్‌గా రాయవు. అండ్ నువ్వు చేసిన ట్రేడ్స్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని ఒక ఫోల్డర్‌లో క్రియేట్ చేసుకొని, దాంట్లో నువ్వు జర్నీలో సేవ్ సేవ్ చేసుకొని, ప్రతి పాయింట్ నువ్వు
రీవిజిట్ అవుతా ఉండాలి. నువ్వు అక్కడ ఈ చాలామంది ఏం చేస్తారంటే ట్రేడ్ జర్నల్ అనేది చేయరు. అది సెకండరీ. అండ్ చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని రీవిజిట్ అవ్వరు. నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని రీవిజిట్ అవ్వడం అంటే ఒక నెలకొకసారో లేకపోతే వారానికొకసారి మళ్ళీ నువ్వు లాస్ట్ మంత్‌లో ఎలా ట్రేడ్ చేసావని ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటే నీకు తెలియకుండానే చాలా థింగ్స్ మారుతా వెళ్తాయి. ఇవన్నీ సైకాలజీ పార్ట్‌లో కూడా వస్తది. ఎందుకంటే నువ్వన్నీ రిపీటెడ్‌గా చేయాలంటే నీకు డిసిప్లిన్ కావాలి. ఆటోమేటిక్‌గా కన్సిస్టెన్సీ రావాలి. ఇవన్నీ వచ్చాయనుకో ఆటోమేటిక్‌గా నీ ట్రేడింగ్‌లో ఎఫెక్ట్ అవుతది. అది పాజిటివ్‌లో ఎఫెక్ట్ అవుతది. నీ లెర్నింగ్ కర్వ్‌లో ఎఫెక్ట్ అవుతది. నువ్వు చాలా థింగ్స్ నేర్చుకుంటావు. నేర్చుకున్న దానికి నీకు ఇంట్రెస్ట్ వస్తది. లాస్ అయిన ప్రతిసారి నువ్వెళ్లి దాన్ని భూతద్దం పెట్టి జూమ్ చేసి చూస్తున్నావు అది ఎందుకు లాస్ అవుతున్నానని. అప్పుడు నువ్వు చాలా పాయింట్స్ తెలుసుకుంటావు. సో, ఇవన్నీ నేను చేయడం అంటే ఒక్క రోజులో చేయడం వల్ల నాకైతే రాలేదు. ఒక సైకాలజీ బిల్డ్ అవ్వలేదు. మైండ్‌సెట్ బిల్డ్ అవ్వలేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిడ్యువల్ పర్సన్స్. సో, ఒక్కొక్క పర్సన్‌కి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. కొంతమందికి ఒక 6 నెలలు కావచ్చు. అలాగ మనకి ఎప్పుడైతే మళ్ళీ మనం పాజిటివ్ నోట్‌లో చూస్తామో దాన్ని వదలకూడదు మళ్ళా. ఇంకా దాన్ని కొంచెం డెవలప్ చేసుకుందామని చూడాలి. మనకి రిజల్ట్ వచ్చేసింది కదా! ఇంక అంతే ఇక్కడి దాకా ఇక్కడ ఆపేద్దాము. మళ్ళీ ఒక లేజీగా బద్ధకంగా కూర్చొనేద్దాం అంటే ట్రేడింగ్ అలా వర్క్ అవ్వదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. నీకు ఫిజికల్‌గా నీకు చూపించేదానికి ఏమీ ఉండదు. నీ బుర్రలోనే ఉంటది మొత్తం. నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే సైకాలజీ కావచ్చు, ఇంకేమన్నా మైండ్‌సెట్ కావచ్చు. మీరేమన్నా నేమ్ చేసుకోవచ్చు దానికి. సో, ఇవంతా నీ బుర్రలోనే ఉంటది. దాన్ని నువ్వు తీసుకొని ఇంత మెజర్ చేసి ఎవడికి చూపిలేవు. ఇంపాసిబుల్ అది. నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వెంత నేర్చుకున్నావు? నువ్వెంత ప్లస్‌లో ఉన్నావు? ఎంత మైనస్‌లో ఉన్నావు? నువ్వు సెల్ఫ్ అకౌంటబిలిటీగా ఉంటే మాత్రమే ఇవన్నీ చేయగలుగుతావు. సో, ఇవన్నీ మీకు ఇనేదానికి కష్టంగా ఉందా? అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేదానికి కష్టంగా ఉందా? లేదో తెలీదు. బట్ నా నా డోపమైన్ ఏదైతే ఉందో, నా హ్యాపీనెస్ అక్కడి నుంచే వస్తది. ఏదైతే నేను లాస్ అవుతానో, లేకపోతే ఏదైతే ప్రాఫిట్ చేస్తానో, ఒక క్లారిటీగా ఉంటది మొత్తం. థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. నేను చేసే ప్రతి ట్రేడ్ కూడా ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చేసే ప్రతి ట్రేడ్ కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటది. స్కెచ్ చేసి కూర్చుంటాను మార్కెట్‌లో. ఎక్కడి వరకు నా టార్గెట్ తీసుకోవాలి? ఎక్కడ పార్షిల్ చేయాలి? బై వస్తే ఏ లెవెల్‌లో బుక్ చేసుకోవాలి? సెల్ వస్తే ఎక్కడి వరకు వెళ్తది? సెల్ ఏ లెవెల్స్‌లో మనం సెల్ చేద్దాము? సో, దాంట్లో ఎలాగ ఎంగేజ్ అవుదాం? ఒకవేళ ఇలాగైతే ఎందుకు మిస్ అయిపోతాం? ఎంత రిస్క్ మేనేజ్‌మెంట్ వస్తుంది? ఇదంతా ప్రతిదీ వెల్ కాలిక్యులేటెడ్‌గా చేస్తాను తప్ప, రాండమ్‌గా ఏదో నాకు ట్రేడ్ అనిపిచ్చింది, చేసేసాను. చేయాలనిపిచ్చింది, చేసేసాను. ఇక్కడ ట్రేడ్ వచ్చింది కాబట్టి చేశాను. ఇలాగ అస్సల నేను ట్రేడే చేయను. ఎప్పుడైతే ఇలాంటి మైండ్‌సెట్‌లోకి నేను వచ్చానో, ఇలాంటిది ఎప్పుడైతే నేను వర్క్ చేశానో దీని మీద, ఈ పాయింట్స్ మీద వర్క్ చేశానో, అప్పుడు చాలా థింగ్స్ నాకు తెలియకుండానే మారతా వచ్చాయి. ఇవన్నీ నా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి చాలా బాగా ఉపయోగపడింది. సో, అది మీరు కూడా స్కెచ్ చేసి కూర్చోండి. సింపుల్ చెప్పాలంటే. ప్రీ ప్లాన్డ్. థాట్స్ క్లియర్‌గా ఉండాలి. నువ్వు చేసే పని క్లియర్‌గా ఉండాలి. నువ్వు చేసే పని నీకు తెలిస్తే ఏం చేయాలో నీకు తెలిసిందనుకో, ఐ మీన్ ప్రైస్ ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి వరకు వెళ్తదో తెలిసి, దాన్ని ఎలా ఎంగేజ్ అవ్వాలో తెలిసి, ఇవన్నీ తెలిస్తే చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ లాస్ట్ వన్ మోర్ పాయింట్ ఇక్కడ ఇంక్లూడ్ అనుకునే పాయింట్ ఏంటంటే, చాలామంది ఐసీటీ ట్రేడర్స్ ఇంకో లూప్‌లో కూడా ఉంటారు. పీడిఆర్ఏ కనిపిస్తే చాలు బై చేసేద్దాం, సెల్ చేసేద్దాం అనే థాట్‌లో ఉంటారు. కానీ ఇన్ రియల్ టైమ్ అలా వర్క్ అవ్వదు. ఇన్ రియల్ టైమ్ పీడిఆర్ఎస్ ఆర్ జస్ట్ ఫర్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకునే ఒక పాయింట్స్ మాత్రమే. ఇది చాలా క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకో. ఈ ఈ పాయింట్స్ అన్నీ ఒక పాయింట్ వైస్‌గా వచ్చాయా లేదో నాకు తెలీదు. బట్ ఎప్పుడైతే ఈ ఈ పర్టిక్యులర్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇంప్లిమెంట్ చేశానో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది నాకు హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మార్కెట్స్‌లో. మీ ట్రేడింగ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో దట్ అది వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా. యాహ్! దట్స్ ఇట్ సోల్జర్స్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. I don't understand what's pain of my mind.